ఈ గడ్డి చేయబట్టి భయానికి చాలా బండి వేసుకొని వచ్చినాం అనుకో. అట్నే పురుగు పూసినా కూడా మనం బండి మీద ఉంటాం. ఈరోజు పెద్ద బూట్లు కూడా తెత్తలేను. ఓకే రైట్, రీచ్ అవర్ డెస్టినేషన్. రీచ్డ్. రైట్. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ JSS Vlogs. ఓకే, ఒకటేమో సింగిల్ ఉక్కు, ఇంకోటి కూడా సింగిల్ ఉక్కే కానీ మిషన్ పెట్టిన. 2 రైట్. పిండి కూడా కలుపుకున్నా. పిండి ముద్ద ఈ తల కొద్దిగా మాసిపోయినట్లేదు పిండి. గోధుమ పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి, తవుడు. ఈ తవుడు కూడా యాకయా నాకు చేపలు ఎందుకు పడతానా చెప్పనా? ఈ పిండి తెచ్చి 5 నెలలు అవుతుంది. తవుడు ముక్కుడు కాదు, దాంట్లో ఏమున్నాయి అనుకుంటాను? లక్క పురుగులు, ఈ బియ్యం పురుగులు ఉంటాయి, దితాయి. ఏమున్నాయి నాకు తెలిసి అందుకే పడతానట్టున్నాయి. అయితే నా సీక్రెట్ కదే, వేరే ఏం లేదు. ముక్కిపోయిన తవుడు. ముక్కిపోవాలని కాదు, కానీ అది ఒక్కసారి బత్త తెచ్చినా నీ ఉమానంగా అయిపోతలేదు అది. కాబట్టి ఇంకా వేరే గదే కలుపుడు. పెద్దగా నేను ఏం కలప. ఇంకా పడకున్నా వేరే భారీగా కలిపి అన్నీ ఖర్చు పెంచుకున్నాడు తప్పించి వేరే ఏముండదు మనకు. ఇక మొన్న 4:30 నుంచి 6 వరకే బ్రహ్మాండంగా వీడియో అయింది. చల్లు ఒక్క షార్ట్ గ్యాపులనే అంత మంచి వీడియో అయితే ఇక ఫుల్ డే ఎంత మంచి వీడియో కావాలని చెప్పి నీ తల్లి ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఇక 11ంటికి వచ్చిన. ఇక 11 నుంచి 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, ఒక్కటి పడతలేవు. వరకు ఏమైందిరు ఈ సెలవులలో నీ తల్లి ఒక్కొక్క చేపను ఆట ఆడుకుందామని నేను అనుకుంటున్నాను. మన ఫ్రెండ్స్ అన్న ఈ యొక్క చేపలకి ఇక బ్యాడ్ డేస్ స్టార్ట్ అయినాయి అని పెట్టారు మెసేజ్ కొంతమంది. బ్యాడ్ డేట్ పక్క పెట్టు, ఒక్కటి పడతలేవు. మరి వాడికి కూడా తెలిసిపోయినాయి. ఈ యొక్క వారం రోజులే ఎవడు బయటికి వెళ్ళకుర్రా నీ అమ్మ. ఇక మనం బయటికి వెళ్ళామంటే మన పని అయినట్టే అని చెప్పి అవి కూడా ఒక్కటి బయటికి వెళ్ళలేదా? చోటే వదిలిపెడదాం దీన్ని. పాపం రేపటి పౌరులు. మొన్నటి ఎక్స్పీరియన్స్కి ఇది అలా ఇది తెచ్చిన. మన ఎక్స్పీరియన్స్ ఏమి ఓకే రైట్.
నువ్వు ఎంత పొద్దుగాలరా షాప్ పడే అప్పుడే పడుతుంది. అందుకనే 3:30 నుంచి 4:30 మధ్య ఆ 2 పడ్డాయి. ఇక తర్వాత ఒక్కటి బల్లే. ఇక తర్వాత కొంత డిస్టర్బెన్స్ కూడా అయింది అనుకో. ఓల పెట్టుడు అయ్యి ఇద్దరికి అట్ట కూడా బల్లేదో ఏం కాతో ఆ 2 అయితే పడ్డాయి. మరీ 2 పెడితే ఎట్టగలుగుతుందని చెప్పి 16కు పెట్టేది మన ఈ 2 కూడా 2 ఎక్కమని. మరీ 2 పెడితే ఎట్టగలుగుతుందని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 4:30కి మళ్ళీ చిన్న పని చూసుకున్న 4:30కి వస్తే మళ్ళీ ఒకటి బ్రహ్మాండమైన బాహుబలిని పట్టిన ఒకటి. ఇక నెక్స్ట్ మళ్ళీ దానికి అది కూడా యాడ్ చేసిన, దాన్ని కూడా చూడ్రి. దీని మూతి మొత్తం బద్దలు ఇక పడ్డ 2 కూడా చిన్నగా ఏం లేవు, దిట్టగానే ఉన్నాయి. పడ్డే కానీ 2. పోదాం. రైట్. Okay, location was beautiful, but water flowing. Yeah. నెక్స్ట్ డే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన దగ్గర ఉంటుందని చెప్పి మళ్ళీ సేమ్ లొకేషన్కి పోదును, కానీ కొంచెం వాటర్ డిస్టర్బెన్స్ ఉంది ఆ కుంట అలుగు వల్ల. సో ఇక మళ్ళీ దగ్గరకు ఉంటుందని చెప్పి ఇటు సైడ్ వచ్చిన. ఇక్కడ దగ్గర ఉంటుంది. ఇక అది పోయిందో అది బ్రిడ్జ్ కిందికి, ఇప్పుడు మనం వచ్చిందో బ్రిడ్జ్ పైకి. ఇది ఇరుకు కాబట్టి బాగానే తగిలి ఉంటుంది. బొస్సు వచ్చి నాగా తిప్పాల్సింది. చేప పెద్దదనుకున్నప్పుడు ఏమాత్రం మనం పైకి లేపొద్దు, ఎందుకంటే అది బలంగా మిసిలి ఊసిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ బరువు మాత్రం అట్లనే మెయింటైన్ చేయాలి. ఆ బిర్రు అట్లనే ఉంచాలి టైట్గా, దాన్ని బోనియకుండా గట్టిగా పట్టకుండా అట్లా బిర్రుగా టైట్ మెయింటైన్ చేయాలి. టైట్ మెయింటైన్ చేస్తూ దాన్ని మొస్సు వచ్చినట్టు చేయాలి. షార్ట్ పీరియడ్లో నీ తలి చేసిన షార్ట్ గ్యాప్లో ఓకే సక్సెస్. కాలే ఉడి అవ్వ కూర్చుకోలే బరువుకే ఉంది, బరువుకే ఆగింది. అది మనం టైట్ మెయింటైన్ చేస్తాం కదా, ఆ టైట్గా ఆగింది అది. కొన్నిసార్లు లక్కి గట్టినే ఉంటుంది. మొన్న జస్ట్ 4:30కి అట్లా వచ్చిన 3 పడ్డాయి. ఈరోజు నీ తను వచ్చిన 5 ఉంటుంది. టైం కూడా తక్కువ అయిపోయింది, డిమ్ అవుతుంది రైట్.
సాపకున్నా ఎస్ కొన్నిసార్లు తక్కువ టైంలో కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. ఇంకో ఇట్లా సేమ్ మొన్న కూడా మొన్నటి కాడికే పోదును కానీ ఆ నీళ్ళు వస్తాయి అలుగుట్లా ఆడ పోరాట్లే ఏమో. ఎస్ సక్సెస్. అమ్మ ఎట్లున్నా చూడుగా అందవస్తా. వీడియో నచ్చింది అనుకుంటానా? నచ్చిన వాళ్ళు లైక్ చేసి అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకే, మరొక మంచి వీడియోతో మేము ముందుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీ శ్రీను.